ఆత్మీయ బంధువులకు అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మీకు ఒక ఆధ్యాత్మికమైన ఘటన హనుమాన్ చాలీసా గురించి, హనుమాన్ చాలీసా ఉత్పత్తి ఎలా అయింది, శ్రీ గోస్వామి తులసీదాసుల వారు దాని రచన ఏ పరిస్థితిలో చేసిండు, అది ఆయన హృదయాంతరంగాల నుండి వచ్చిన శబ్దమాలిక యొక్క హనుమాన్ చాలీసా ఉత్పత్తికి మూల కారణం ఏంటిది అనే ఒక ఘటన చెప్తాను. అక్బర్ కాలం అప్పుడు శాసనం భారతదేశంలో గోస్వామి తులసీదాస్ వారు అస్సీఘాట్ వారణాసిలో తన కుటి పెట్టుకుని తపస్సు చేస్తూ రచనలు చేస్తూ ఉండేవారు. ఒకనాడు వారణాసి అంటే ఘాట్లకు ప్రసిద్ధే కదా, ఆ ఘాటు అయిన ఆశ్రమం ముంగడి నుండి ఒక నవ వివాహిత ఏడ్చుకుంటూ పోతుంటుంది. ఆమె ముందు వారి భర్త పరమపదించేందుకు చనిపోయిన అత్తి ముందుకెళ్తుంటుంది శవయాత్ర. అప్పుడే తులసీదాస్ గారు బయట ఆశ్రమం ముంగట వస్తే ఆ కొత్తగా పెళ్ళైన అమ్మాయి సంతు మహాత్ములు ఏదో ఒకటి చేస్తారు కదా అని ఒక శ్రద్ధా విశ్వాసంతో ఆయన కాళ్ళ మీద పడుతుంది. అప్పటికి ప్రొసెషన్ పోతున్న శవయాత్ర వాళ్ళు కూడా వచ్చి, అయ్యా ఇట్లా కొత్తగా పెళ్ళైంది, అమ్మాయి తొందరనే భర్త ఇట్లా అయిపోయిందంటే ఆయన కూడా విచారించి, ఏదైనా మీరు ఆ శ్రీరాముని యొక్క నామం తీసుకోండి, ఆ నామం జపించండి, భగవంతుడు అందరికీ మంచిగా చేస్తాడు అని చెప్తాడు. ఏదో ముక్తగానే మనమేం చేస్తాము, విధి విధానము, అయినా శ్రీరాముని యొక్క నామం తీసుకోండి అని చెప్తాడు. వాళ్ళతో పాటు నేను కూడా ప్రార్థన చేస్తానని ప్రార్థన శ్రీరాముడు తలుచుకుంటాడు. చమత్కారం ఏమైంది అక్కడ, ఆ చనిపోయిన అర్తి మీద ఉన్న ఆయన కదలికలు మొదలైన చూసే వరకు అందరూ అయిపోతారు, లేచి కూర్చుంటాడు, బతికింది, సంతోషంగా అందరి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు అక్బర్ కొలువులో తోడర్మల్ అనే హిందూ సంప్రదాయానికి సంబంధించిన మంత్రికి ఈ విషయం తెలుస్తుంది. ఒకనాడు మాట సందర్భంలో అక్బర్ చెవిలో వేస్తాడు, కాశీ పండితుడు ఇట్లా చమత్కారం ఒకటి ఆయన విషయంలో జరిగిందంటే, అరే నా యొక్క సామ్రాజ్యంలో ఇంత మంచి పండితుడు ఉన్నాడు, ఆయనను మన సంస్థానానికి పిలవండి, మేము వారిని సన్మానిస్తాం అని అక్బరు ఈ ఉద్దేశంతో ఆయన దగ్గరికి ఫర్మాన్ పంపుతాడు. రాజు చెప్పిన ఆయన మనసులో ఉన్న దాన్ని ఆ సేవకులు భటులు ఉండదు కదా, వాళ్ళ తేడా ఉంటుంది మాటల్లో. ఆ భటులు వచ్చి, పద మన రాజు దగ్గరికి మిమ్మల్ని రమ్మన్నాడు తన కొలువులోకి అంటే, ఎందుకో తులసీదాస్ గారు వారి యొక్క సంబోధన, వారి యొక్క ప్రవర్తన నచ్చక, అయ్యా నేను ఒక సాధువు లాంటి సామాన్య జీవితం గడుపుతూ ఏదో ఇక్కడ ఘాటు మీద ఉంటున్నా, నాకు సంస్థానంతో ఆ రాజరికంతో రాజతంత్రంతో నాకేం పని, నేను ప్రస్తుతానికి రాలేని స్థితిలో ఉన్నానని చెప్తాడు. అది దీని యొక్క పిలుపు ఈ విషయాన్ని అక్కడ అక్బర్ బాద్షాకు తెలియపరుస్తాడు. ఆయనకు ఎంతో కోపం వస్తుంది, అరే నేను చక్రవర్తిని, ఇక్కడ నేను పిలిస్తే నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడా, బంధించి తీసుకురండి అని ఆదేశాలు జారీ చేస్తాడు. పాపం కాశీ నుండి బంధించి గోస్వామి తులసీదాస్ వారిని అక్బర్ సంస్థానానికి తీసుకెళ్తారు. అక్బర్ అప్పుడు ఆగ్రాకు 60-70 కిలోమీటర్లు ఫతేపూర్ సిక్రీలో తన రాజరికాన్ని నడిపించేవాడు. అప్పుడు అక్బరు కొలువులో అడుగుతాడు, ఏమయ్యా నేను ఆహ్వానిస్తే నువ్వు రానని అన్నావు, ఇది నీకు భావ్యమేనా, నువ్వు రాజధిక్కారానికి చేసిన దానికి ఫలితంగా నిన్ను మేము బంధిస్తున్నామని కఠినమైన ఎందుకు చేయొద్దు, ఒక విషయం మరి. అక్బర్ అంటాడు, నువ్వు ఏదైనా చమత్కారం, అక్కడైతే చమత్కారం చూపించినావు, చనిపోయిన మనిషి బతికేండు, మరి ఇక్కడ కూడా ఏదైనా చమత్కారం చూపి నిన్ను మంచిగా సన్మానించి పంపిస్తాము అంటే, అప్పుడు తులసీదాసుల వారు అంటారు, అయ్యా నేనేం చమత్కారం తింటే అంతా రాముని మాయ, రామ్ నామ్ తీసుకున్నాము, ఆయన బతికిండు లేచిండు, మరి ఆయన చచ్చిండా, బేహోష్ స్పృహలు పోయిండా, వాళ్ళు ఎందుకు పోతుందో తెలియదు, నన్ను అడిగితే నేను రాముని పేరు తీసుకోవాలని అందరూ చెప్తుంటా, ఆయన లేచిండు, దాంట్లో నేను చేసింది ఏం లేదు అని చెప్తాడు. అక్బర్ నువ్వు ఏదో చమత్కారం చేస్తే నేను వదిలిపెడతా, లేకుంటే అతి కఠినమైన కారాగారంలో నేను బంధిస్తాను ఆయన బంధిస్తాడు. ఈయనేం చేస్తాడు, ఏమి చూపించలేకపోయాడు. కానీ ఒక తపస్వి, ఒక శ్రద్ధావన వ్యక్తి, ఒక విశ్వాసం ఉన్న వ్యక్తి, భగవంతుని మీద అటూటమైన శ్రద్ధా విశ్వాసాలు ఉన్న వ్యక్తి తులసీదాస్ గారు భయపడలే, ధైర్యంగా ఉన్నాడు. ప్రతిరోజు ఒక తన మనసులో వచ్చిన విషయాన్ని రాస్తుండేవాడు. ఎందుకంటే ఆ భగవంతునికి భక్తునికి మధ్యలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయుడే గోస్వామి తులసీదాస్ గారిచే శ్రీరామాయణము, గోస్వామి తులసి రామాయణం రచింపజేసి ఆయన చెప్తూ రాసిండు. అది ఆ విషయం పక్కన పెడితే, మొదటి హనుమాన్ చాలీసులో ఇప్పుడు ఉన్న చాలీస చూసినట్టయితే, శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మను ముకుర సుధారి వరుణవు రఘువర విమలయశ జోదాయక ఫలచారి అని షురు చేస్తాడు. రోజు ఒక దోహ రాస్తాడు. అలా 40 రోజులు రాసిన ఆ పక్షంలో ఫతేపూర్ సిక్రీ రాజ్యము, రాజదర్బారు, అంతఃపురాలు, ఈ యొక్క అక్బరు నివసించే స్థలము, ఆయన రాణులు ఉండే ప్లేస్లో ఎక్కడి నుంచో వేల సంఖ్యలో కోతులు వచ్చి
ఆక్రమణ చేస్తాయి. అందరూ భయభ్రాంతులై ఎక్కడో అక్కడ పోతారు. అక్బర్ను ఒక ఆయన యొక్క నివాస స్థలంలో తలుపులు పెట్టి ఆయన ఉంచుతారు, తాకి ఈ కోతులు ఆయన మీద ఆక్రమణ చేయకుండా ఉండడానికి. ఈ విషయము అక్బర్ గారి యొక్క పెద్ద సంత్ మహాత్మా వాళ్ళ ధర్మంలో ఉన్నటువంటి వాడికి తెలిసి ఆయన అక్బర్ గారికి సందేశాన్ని పంపిస్తాడు. అయ్యా చక్రవర్తి గారు, మీతో ఏదో ఒకటి చాలా పెద్ద తప్పిదం జరిగిపోయింది, దీన్ని మీరు సరిదిద్దుకుంటేనే తప్ప ఇది దైవ ఊపర్ వాళ్ళు ఒక కామే ఇసుకుతో ఊపర్ వాళ్ళు హీ ఠీక్ కరింగే అంటే అప్పుడు అక్బరు జ్ఞాపకం వస్తుంది. అరే నేను ఒక కాశీ పండితుని తీసుకొచ్చి కఠినమైన కారాగారంలో వేసిన, అది అహంభావంతో రాజధికారం చేసిన, అతన్ని వెంటనే విడిపించి తీసుకురండి అని ఎందుకు నేనే స్వయంగా పోతాను పోయి ఆయన క్షమించమని అడుగుతాడు. అయ్యా ఇట్లా కోతులు అన్ని ఆక్రమణ చేసినాయి, మీరు ఏదైనా ఏంటంటే అప్పుడు గోస్వామి తులసీదాస్ వారు ఆ శ్రీరాముని ఆంజనేయ స్వామిని నా పేర్లు తీసుకొని స్మరిస్తాడు. అప్పుడు మెల్లమెల్లగా కోతులన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు అక్బర్ అంటాడు, అయ్యా నేను మీకు ఏం చేయాలి, మీకు ఎట్లా నేను సన్మానం చేయాలి, నాతో పెద్ద తప్పిదం జరిగింది అంటే అప్పుడు గోస్వామి తులసీదాస్ వారు చెప్తారు, నువ్వు వెంటనే ఈ యొక్క ఫతేపూర్ సిక్రీ స్థానాన్ని వదిలిపెట్టి నీ యొక్క మొత్తం రాజరికాన్ని రాజతంత్రాన్ని ఢిల్లీ నుండి నడిపించుకో, ఈ స్థలాన్ని వదిలిపెట్టేసేయండి. అక్బర్ అక్కడ నుండి ఢిల్లీకి తన స్థానాన్ని మార్చుకుంటాడు, రాజ్యం వెళ్తాడు. ఇదండి హనుమాన్ చాలీసా యొక్క ఉత్పత్తి. ఆ యొక్క గోస్వామి తులసీదాసు గారి వచ్చిన కష్టాలను తన తపశ్శక్తిగా మార్చుకొని మనకు కష్టాలు వస్తే ఇలా మీరు తరించండి అని ఆ కాలం నుంచి ఈ కాలం దాకా అందరూ ఆ హనుమాన్ చాలీసాను పఠిస్తే నానా రకాల బాధలు తొలగిపోయి అందరికీ కళ్యాణమై అందరి కోరికలు తీర్తాయని అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రద్ధాళులకు, విశ్వాసం ఉన్న వారికి, భక్తులు ఎంతో శ్రద్ధా విశ్వాసాలతో దీన్ని పఠనం చేస్తారు. ఇది మన హనుమాన్ చాలీసా యొక్క వెనుక ఉన్న కథ అండి. ఇంతటితో నా వాణికి విరామం ఇస్తూ మీకు ఈ వీడియో విన్నందుకు కోటి నమస్కారాలు. మరియు ఈ ఛానల్ చూస్తున్న వారు మంచి విషయాలు ప్రచారం చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇటువంటి విషయాలు మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి. ఎటువంటి మన ఆధ్యాత్మిక విజ్ఞానానికి సంబంధించిన సామాన్యమైన జ్ఞానము అవగాహన కోసము మీరు కామెంట్ చేస్తారని విశ్వసిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. సర్వారిష్ట సుశాంతిర్భవతు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.